ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధిక వర్షాల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా వ్యవసాయంలో అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి పంటను అధికంగా పండిస్తున్న పరిస్థితి. సుమారు 5 లక్షల ఎకరాల పైగా వరి పంట అయితే సాగు చేస్తున్నారు. అయితే వరి పంటలు ముఖ్యంగా దోమపోటు నివారణకు ఎలా చర్యలు తీసుకోవాలి, దోమపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి దోమపోటు వస్తే ఎలాంటి మందులు కొట్టాలి అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా రుద్రుల్లో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రానికి సంబంధించి విజయ్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రైతాంగం అత్యధికంగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన నేపథ్యంలో సన్నధాన్యానికి దోమపోటు అనేది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ప్రతి సంవత్సరము వస్తుంది. ఈ సంవత్సరం కూడా అధికంగా వచ్చింది. దాన్ని ఎలా నివారించాలి, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ఈ రైతులు చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాకాలంలో సన్న రకాలు వేయడం అనేది జరిగింది. ఈ సన్న రకాల్లో మనకి చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు మాసంలో కురిసినటువంటి వర్షాలకి, అలాగే సెప్టెంబర్ మాసంలో కురిసినటువంటి వర్షాలకి, తదనంతరం వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల పొడి వాతావరణం ఏర్పడడం జరిగింది. ఈ యొక్క వాతావరణానికి రైతులు ఆల్రెడీ వేసినటువంటి సన్న రకాలకి మనకి సుడిదోమ అంటే అదే దోమకాటు వచ్చి రైతులకి చాలా వరకు పంట నష్టం కలిగజేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రప్రథమంగా దోమకాటుకు గురి అయినటువంటి రైతులు వారి పొలంలో నుండి తప్పనిసరిగా పొలంలో నుంచి నీటిని బయటికి తీసివేసి ఎకరానికి కంపల్సరిగా 8 నుంచి 10 పంపుల చొప్పున పిచికారీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అంటే ఎకరానికి మనం సూచించినటువంటి నీటి యొక్క రికమెండేషన్ వచ్చేసి 200 లీటర్ల చొప్పున మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి కనీసం 8 నుంచి 10 పంపులు పిచికారీ చేసుకొని ఆ యొక్క మొక్క మొదలు అంటే దుబ్బుల మొదలు దగ్గర మనం చేసేటువంటి పిచికారీ మందు పడినట్లయితేనే ఈ యొక్క దోమకాటుకు మనం కొట్టినటువంటి మందు ప్రభావం చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే మనకి దోమకాటుకు సూచించినటువంటి మందులు ముఖ్యంగా మనకి పైమిట్రజోన్ అనేటువంటి మందు ఎకరానికి 120 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. దీనితో పాటు మనకి మార్కెట్లో ట్రైఫ్లూమిజోపైరమ్ అనేటువంటి మందు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మనకి 94 మిల్లీలు ఎకరానికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మందులో పిచికారీ చేసేటప్పుడు మనకి ఇతరత్ర ఈ మైక్రోన్యూట్రియన్స్ సంబంధిత అనవసరమైనటువంటి ఈ కెమికల్స్ వాడడం వల్ల మనం ఏదైతే దోమకాటుకు మనం నిర్ధారించుకున్నటువంటి ఈ యొక్క కెమికల్ యొక్క పవర్ తగ్గడంతో పాటు మనం ఆశించినట్టుగా ఈ దోమకాటు మనకి కంట్రోల్ కాకపోవడం, అలాగే ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల ఇంకా ఎక్కువగా ఉధృతి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దేని కొరకై మనం పిచికారీ మందు చేయాలనుకుంటున్నామో దానికి సరైనటువంటి మందును మాత్రమే పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క దోమకాటును నివారించుకోవడానికి ఆస్కారం. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా రైతాంగం అత్యధికంగా వర్షాలు పడ్డాయి, పంట చేలలో నీరు ఎక్కువ ఉండడం వల్ల దోమపోటు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముందుగా రైతులు చేయాల్సిన పని అంటే మందు కొట్టకముందే, స్ప్రే చేయకముందే ముందుగా రైతులు చేయాల్సిన పని ఏంటంటే పొలాలలో నీళ్లు తీసేస్తే బాగుంటుందా ఏంటిది అసలు? రైతులు చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పంట పొలాల్లో నీరు ఎప్పటికీ అలాగే నిలిచి ఉండడం అనేది జరుగుతుంది. ఈ దోమకాటుకు గురి అయినటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా మనకి నీళ్లు తీసివేయడం వల్ల ఈ యొక్క దోమ యొక్క సంతతిని మనం తగ్గించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క నీటి యొక్క లభ్యత ఈ దుబ్బుల మొదళ్ళ దగ్గర ఉండడం వలన ఆ యొక్క దోమ ఉధృతి పెంచడం కాక అలాగే ఆ యొక్క తేమ వాతావరణానికి ఇంకా ఎక్కువగా నష్టం కలిగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క నీటిని తీసివేయడంతో పాటు మనకి కాలిబాటలు అనేటువంటిది కంపల్సరీగా మనకి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీసివేసి ఈ యొక్క గాలి వెలుతురు ఆడే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దోమకాటును మనం సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకో అంశం, ఇందాక మీరు చెప్పారు రైతాంగం ఎవరైనా సరే ముందుగా దోమపాటు మందు దోమకు సంబంధించిన తెగులు మన పొలంలో వ్యాపించినప్పుడు ముందుగా నీళ్లు తీసేయాలని చెప్తున్నారు. మరికొంతమంది రైతులైతే వేప నూనె, దానికి సంబంధించి వేపపిండి, వేప నూనె కొట్టే అవకాశం లేదు. ఏ మోతాదులో ఎలాంటి వేప మందు అంటే దాంట్లో 350, 400, 1200 రకాల మందులు వేప మందు ఉంటాయి. అది ఏ రకమైన వేప మందు కొడితే ఆ పంటకు దోమపోటు నివారించవచ్చు? ఈ యొక్క వేప నూనె పిచికారీ చేసేటువంటి రైతులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న
300-400 ppm అనేటువంటివి వాడకూడదు. తప్పనిసరిగా మనకి 1500 ppm ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి వేప నూనెను మాత్రమే మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క గుడ్ల నుంచి మనకి పిల్ల పురుగులు పొదగకుండా ఈ యొక్క వేప నూనె ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క సూచించిన కాన్సన్ట్రేషన్ ఉన్న వేప నూనెను మాత్రమే ఈ దోమ కాటుకై మనం వాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా చివరిగా చెప్పండి, రైతాంగం ఏ మందు ఈ దోమకు ఎలాంటి మందులు, ఏ కంపెనీ మందులు ఉపయోగపడతాయి దోమపోటు నివారణ కోసం? మనకి ఏ కంపెనీ అనేది కాదు కదండి, మనకి దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం బ్రాండెడ్ కంపెనీలో తీసుకున్నట్లయితే మనకి ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి చూసుకున్నట్లయితే కొన్ని లోకల్ కంపెనీస్లో కొన్ని కవర్ మీద ఉన్నటువంటి ఒక కాన్సన్ట్రేషన్, ఆ స్ట్రెంగ్త్ అనేది మనకి టెస్టింగ్లో చేసినప్పుడు అదే కాన్సన్ట్రేషన్తో ఉండకపోవడం వల్ల రైతులు సరి అయిన డోసేజ్ వాడినప్పటికీ వాళ్ళు ఆశించినటువంటి ఈ యొక్క నివారణ అనేది చేయలేకపోతున్నారు. కాబట్టి ఏదైనా కానీ బ్రాండెడ్ కంపెనీలో తీసుకున్నట్లయితే ఈ యొక్క ఈ దోమ కాటుని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగం ఏదైతే అత్యధికంగా వరి పంటలు పండిస్తున్నారో వరి పంటలు పండించే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అత్యధికంగా వర్షాకాలము సన్న రకాల పంటలు పండిస్తారు. కాబట్టి సన్న రకాలకు అత్యధికంగా దోమపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దోమపోటు గురైనప్పుడు రైతులు తమ చేలలో ముందుగా ఎక్కువగా నీటిని తీసేయాలి. నీటిని తీసిన తర్వాత 2 మీటర్లకు ఒకసారి పాదులు చేసుకోవాలి. పాదులు చేసుకున్నప్పుడే ఆ రైతాంగానికి సంబంధించి గాలి వాడుతుంది. కాబట్టి ఎలాంటి రోగాన్ని 40% తగ్గించే అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ అధికారులు ఏదైతే సూచించిన మందును సరైన మోతాదులో స్ప్రే చేస్తే దోమపోటు పూర్తిగా నివారించే అవకాశాలు ఉంటాయని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త విజయ్ చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.